నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. ఆంధ్రప్రదేశ్లో పాలన ప్రక్షాళన ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సచివాలయంలోని అధికారుల్లో చర్చగా మారాయి. ఈసారి పాలనలో తనదైన మార్కు చూపించాలనుకుంటున్న చంద్రబాబు ఆ మేరకు మార్పుల పర్వం మొదలుపెట్టారు. కీలక అధికారుల విషయంలో ప్రక్షాళన చేపట్టారు. అయితే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు దడ పుట్టిస్తున్నాయి. గత ప్రభుత్వ ఒత్తిడితో నిర్ణయాలు తీసుకున్న అధికారులకు కష్టాలు తప్పేలా కనపడడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు మొదలయ్యాయి. వైసీపీ పెద్దలతో అంటకాగిన ప్రతి అధికారిని ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతలకు దూరంగా ఉంచే విధంగా కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. సిఎస్, డీజీపీ దగ్గర నుంచి చాలా వరకు కీలక అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎంఓతో పాటు ఇతర శాఖల్లో కూడా చాలా మంది అధికారులకు స్వస్తి పలికి కొత్త అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు బాబు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంతో పాటు ఇతర కేసుల్లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తాజా పరిణామాలతో కలవరం చెందుతున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు తన కొత్త టీం ఏర్పాటు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తన టీంలో పనిచేసిన అధికారులకు కాల్స్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అధికారుల కోసం కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. సీఎంఓతో పాటు ఇతర కీలక స్థానాల్లో ఉండాల్సిన అధికారుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తనతో పాటు సీఎంఓలో పనిచేసిన అధికారులను పిలిపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఇతర స్థానాల్లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. అధికారుల బదిలీలతో పాటు అన్ని విభాగాల్లోనూ మార్పులు చేర్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. సమర్థులైన అధికారులతో పాటు నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధికారులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఐఏఎస్ల బదిలీలు జరిగిన తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబు మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. కీలకమైన శాఖలు కలిగి ఉన్న అధికారులను బదిలీ చేయడం జరిగింది. కొంతమంది సీనియర్లను సైతం పక్కన పెట్టింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు తన పాలనను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లేందుకు అనువుగా ఐఏఎస్లను బదిలీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే జగన్కు సన్నిహితులుగా ముద్రపడ్డ ఐఏఎస్లను ఆయన పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. కీలకమైన శాఖలను సీనియర్లకు అప్పగించారు బాబు. గతంలో తన దగ్గర పనిచేసిన టీంను కీలక పోస్టుల్లో పెట్టి పాలనను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తంగా పాలనపై మరింత పట్టు సాధించే దిశగా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి.